తమన్ అనంగానే లిరిక్స్ అర్థం కాకుండా గజిబిజి సౌండ్ అనే తమన్ భయ్యాకి అదొక స్టాంప్ పడిపోయింది. అది మళ్ళీ రిపీట్ అయింది. కానీ ఓజీ మ్యూజిక్ అలా ఉండదు. ఓజీ మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా యునిక్ గా ఉంటుంది, చాలా స్పష్టంగా గుడ్ క్లారిటీ ఉంటుంది ఓజీలో. అది ఇక్కడ ఇవ్వలేకపోయారు. మేబీ డిఎస్పీనే అయ్యుండుంటే గబ్బర్ సింగ్ లో మీరు చూస్తే ఆ గబ్బర్ సింగ్ దేకో దేకో గబ్బర్ సింగ్ టాన్ 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 అది త్రూ అవుట్ మూవీలో అవసరమైన చోట వాడుతూ ఉంటారు. ఎంత బాగుంటుంది అది. కనీసం ఆ, మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే ఆ సాంగ్ లో వచ్చినటువంటి ఆ ట్యూన్ అయినా సరే త్రూ అవుట్ ద మూవీలో అక్కడక్కడ వాడుంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో వాడుంటే ఇంకా బాగుండేది. మామూలుగా సినిమా చూసాక ఏదైనా సీన్స్ నచ్చకపోతే ట్రిమ్ చేస్తారు చూసారా, ఒక 2 days తర్వాత. అలాగా వీలైతే గనక ఫస్ట్ హాఫ్ లో జాతర జరిగేటప్పుడు స్పెషల్గా రథ జాతర, బ్రాహ్మణుల మీద జరిగేటువంటి దాడి, దాన్ని కళ్యాణ్ గారు వచ్చి అడ్డుకున్న విధానం, అక్కడ వచ్చినటువంటి ఆ సౌండ్, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నాయిస్ లా అనిపించింది కానీ మ్యూజిక్ లా అయితే అనిపించలేదు. కుదిరితే ఆ సౌండ్ ని ట్రిమ్ చేయండి, ఇంకేదైనా ట్యూన్ యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేదు కుదరలేదు అంటే వదిలేయండి. ఎలాగో మేము ఏం పట్టించుకోం కాబట్టి సరే వదిలేయండి. ఒకే ఒక్క కొరత నాకు ఫస్ట్ హాఫ్ లో అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక మంచి బీజిఎం పడుంటే ఇంకా అదిరిపోయేది, అదొక్కటే మిస్. సో ఇక సాంగ్స్ విషయానికి వస్తే చెప్పినట్టు ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా చాలా బాగుందండి. నెక్స్ట్ రమ్ పం పం భూకంపం ఆ సాంగ్ కూడా అదిరిపోయింది. దాని తర్వాత తొలి ప్రేమ ఈ మనసే సాంగ్ రీమిక్స్. అంతే, ఈ 3 సాంగ్స్ చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఫార్ములా మారిపోయింది, తెలుగు సినిమా ఫార్ములా అనేది మారిపోయింది. 6 పాటలు ఉండాల్సిన అవసరం లేదు, ఇన్ని ఫైట్లు ఉండాల్సిన అవసరం లేదు.